నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది, అయితే తెలంగాణ జాగృతి కవిత గారి ఆధ్వర్యంలో. సో ఏంది, ఎట్లాంటి అంశాల మీద చర్చిస్తాను, ఏం చెప్తాను? చేతిలో బతుకమ్మ, మరొక చేతిలో జొన్నకర్ర, రత్న కిరీటం, ఆభరణాలు, వీటన్నిటితో ఒక ప్రాచీన శిల్పకళలోంచి రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో రూపుదిద్దుకున్నది, ఒక ఉద్యమ అవసరంగా రూపుదిద్దుకున్నది. కనుక ఆ ఉద్యమ చరిత్రతో సంబంధాన్ని తెగ్గోసి మరొక రూపాన్ని ప్రతిష్ఠించడం అనేది మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరచడం, తెలంగాణ సంస్కృతిని కూడా అవమానపరుస్తున్నారు. ఎందుకంటే బతుకమ్మ అనేది తెలంగాణ తల్లి వేరు, అది వేల సంవత్సరాల చరిత్ర, అది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన పండుగ అన్నది కూడా చాలా తప్పు. అది నిజంగా కొన్ని చోట్లలో కొన్ని కులాలను ఆడనివ్వని ఉదంతాలు ఉంటే కూడా మలిదేశ తెలంగాణ ఉద్యమం హద్దులు చెరిపేసింది. అందరినీ, అన్ని కులాల వాళ్ళని తొలకొచ్చి మర్యాదగా దళిత వాడల్లోకి పోయి కూడా దళిత బిడ్డల్ని కూడా తీసుకొని వచ్చి బతుకమ్మ ఆడుకుందాం మనం అందరం అని పిలుపునిచ్చి అందరూ భాగమయ్యారు ఆ బతుకమ్మలో. వంగపల్లి నుంచి వాషింగ్టన్ దాకా అందరూ బతుకమ్మను ఆడుకున్నారు. కనుక అటువంటి బతుకమ్మ పట్ల చాలా వికృతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాళ్ళు చెయ్యి గుర్తు పెట్టడానికి బతుకమ్మని తీసేసినారు, దాన్ని సమర్థించుకోవడానికి బతుకమ్మ అసలు పండుగే కాదు అంటున్నారు, అందరి పండుగ కాదంటున్నారు. బతుకమ్మ సాహిత్యం అంతా శ్రామిక కులాలు సృష్టించినటువంటి సాహిత్యం. అంటే గతంలో కూడా అయితే అంటే ఎలక్షన్స్ కాకముందు కూడా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా బతుకమ్మ అన్నట్టు ఒక వీడియో చూసాం మనం. సో ఏం చెప్తారు? అసలు ఉద్యమ కాలంలో కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి బతుకమ్మ ఆడారు, ఎగిరారు, పాడారు, అన్ని చేసినారు, బతుకమ్మలు ఎత్తుకున్నారు. సోనియా గాంధీ చేత కూడా బతుకమ్మని నెత్తి మీద పెట్టించినారు, ఓట్ల కోసం అన్ని వేషాలు వేసినారు. ఇవాళ అధికారం రాగానే బతుకమ్మ పట్ల చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు, అది అగ్రవర్ణాల పండుగ అని అన్నారు. నిజానికి అగ్రవర్ణాల కన్నా బహుజన కులాల భాగస్వామ్యమే ఎక్కువ ఏది బతుకమ్మలో. అసలు ప్రతి కూలి చేసుకునే తల్లి కూడా కొత్త చీర కట్టుకోవాలని అనుకుంటుంది బతుకమ్మకు. బతుకమ్మ పండుగ వస్తుంది అని అంటే మన బిడ్డను తొలుకొచ్చుకోవాలనుకుంటారు ఇంటికి. ఇవన్నీ ఎన్నో ముడిపడి ఉన్నాయి, మానవ సంబంధాలన్నీ దాని చుట్టూ ముడిపడి ఉన్నాయి. అది ఏమి దాంట్లో మంత్రాలు లేవు. ఏది బతుకమ్మ పండుగలో పాటలు ఉన్నాయి, అదొకటే గుర్తు కదా, అది అగ్రవర్ణాల పండుగ కాదనడానికి. పాటలు ఉన్నాయి, ఆ పాటలలో కూడా మహిళల జీవన గాథలు ఉన్నాయి, శ్రామిక కులాల ప్రజల జీవన గాథలు ఉన్నాయి దాంట్లో. కనుక దాన్ని అట్లా తిరస్కరించి చాలా గుండె గాయపరిచింది అనమాట ఆ మాట. ఏదైతే బతుకమ్మను అవమానించడం, తెలంగాణ తల్లిని అవమానించడం అనేది. ఇవాళ కేవలం ఒక జొన్నకర్ర పెడితే తెలంగాణ తల్లి కాదు, మహారాష్ట్ర మాత కూడా కావచ్చు, మహారాష్ట్రలో కూడా జొన్న పండుతుంది, ఆమె కన్నడ మాత కూడా కావచ్చు. బతుకమ్మ ఉంటే తప్ప ఆ యూనిక్నెస్ రాదు. తర్వాత కిరీటాలు ఇవన్నీ ఉండడం అనేది కూడా బహుజన దేవతలందరికీ కూడా కిరీటాలు ఉన్నాయి. మనం కొబ్బరిల్లి మల్లన్న కిరీటం లేదా, తర్వాత మన బద్దిపోసేవతలకి కిరీటం. తెలంగాణ తల్లి అనేది ఆ సామాన్య మహిళ లెక్క ఉండాలి, సామాన్య మహిళ లెక్క ఉండాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏం చెప్తారు? ఆయన శ్రామిక కులాల స్త్రీని కూడా ఆయన పెట్టలే. ఆయన శ్రామిక కులాల స్త్రీ ఏదో ఒక పనిముట్టు ఉంటుంది, కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ అన్నట్టు ఉంటుంది. అట్లా కూడా లేదు కదా, ఆ కొడవలు లేదు, కనీసం ఇల్లు ఉడిచేటప్పుడు చీపురని ఉంటుంది చేతిలో. పని చేసే తల్లి చేతిలో పనిముట్లు ఉంటాయి, ఆమె పని చేసే తల్లి, పని చేయించే తల్లిలానే ఉంది, ఇతరుల చేత పని చేయించే తల్లిలానే ఉంది. అన్నిటికంటే ఇప్పుడు మనం మన ప్రాచీన వారసత్వాన్ని ప్రతిబింబించాలని అనుకుంటాం, దాంట్లో భాగంగా ఇప్పుడున్న తల్లి చేతిలో బతుకమ్మ ఉంది. ఆ బతుకమ్మ ఉంటే వేల సంవత్సరాల చరిత్రకు ప్రతీక, సంస్కృతికి ప్రతీక, అనుబంధాలకు ప్రతీక, వీటన్నిటి ప్రతీక అవుతుంది. తర్వాత మన పరంపరగా భూమిని దేవతగా ఆరాధించడం కనుక దేవతా రూపంలో ఉంది. కనుక దేవతా రూపంలో ఉన్నంత మాత్రాన ఆమె అందరికీ చెందనిదిగా కాదు. అసలు ఇప్పటికీ కూడా సామాన్య ప్రజలు కూడా దేవతలను ఆరాధించడం లేదా? అంతేందుకు రేవంత్ రెడ్డి గారు దేవతలకు మొక్కరా? కిరీటం ఉన్న దేవతలకు మొక్కరా? ఆయన కిరీటం ఉంది, అది రాచరిక గుర్తు అని దేవుళ్ళకు మొక్కకుండా ఉంటున్నాడు. ఆయన దేవుళ్ళని ఆరాధిస్తున్నాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి కిరీటం లేదా? యాదగిరిగుట్ట నరసింహస్వామి మొన్ననే పోయి మొక్కొచ్చిండు కదా, కిరీటం లేదా? వేములవాడకు పోయి ఇచ్చిండు మొన్ననే, ఆ వేములవాడ బద్దిపోచమ్మ దగ్గరికి పోయిండో లేదో మరి నాకు తెలియదు. ఆ బద్దిపోచమ్మ తల్లి కిరీటం లేదా? కొండపోచమ్మ తల్లి కిరీటం లేదా? గండి మైసమ్మ కిరీటం లేదా? అందరికి కిరీటం ఉన్నది. మన నకాశి వాళ్ళు బొమ్మలేసి పురాణాలు చెప్తారు, ఆ పురాణాలు చెప్పిన దాంట్లో అన్ని కులాల దేవతలకు కూడా కిరీటాలు ఉంటాయి. కనుక ఇదేదో కిరీటం ఉండొద్దు ఇవన్నీ కుతర్కం. అంటే తాము కేసీఆర్ పెట్టిందని కూడా అనుకోవద్దండి, ఉద్యమం పెట్టింది. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనే దాంట్లో భాగంగా ఇవంతా జరుగుతుంది అనుకోవచ్చు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిపేస్తా అనే ఒక పిచ్చిలో పడి మలిదశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్ళు తుడిపేస్తున్నారు, అది బాధ. కాకతీయ తోరణం కేసీఆర్ దా అండి? కేసీఆర్ పెట్టించండి కొన్ని వేల సంవత్సరాల వెనక్కు పోయి. మన కాకతీయుల మొదటి రాజు కేసీఆరా? ఎవరు చెప్పాలండి రేవంత్ రెడ్డికి? చార్మినార్ కులీ కుతుబ్ షా నిర్మించిండా రేవంత్ రెడ్డి? మన కేసీఆర్ నిర్మించిండా?
ఇవన్నీ పిచ్చి మాటలు. చార్మినార్ మీద రాచరిక చిహ్నం అన్నాడు, దాన్ని తీసేయాలన్నాడు. దాన్ని సమర్థిస్తున్నారు కొంతమంది. అది బాధాకరం అనమాట. చార్మినార్ ఇక్కడ ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి మృతులకు సంతాపంగా కులీ కుతుబ్ షా కాలంలో నిర్మింపజేశారు. తర్వాత అది హైదరాబాద్ నగర వైభవానికి గుర్తుగా ఉన్నది. ప్రాచీనమైన నిర్మాణాలు ఏవి మిగిలి ఉంటే గవే పెట్టుకుంటారు కదా, అదే జరిగింది. మన తమిళనాడు కూడా అక్కడ వాళ్ళు మన ఆండాళ్ దేవాలయం గోపురాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ద్రవిడ సంస్కృతి ఉన్న చోట కూడా ఆ చోళుల శిల్పాలని, ఆ శిల్ప వైభవాన్ని వాళ్ళు ఉన్నతంగా చాటుకుంటారు. అది కూడా కేవలం మనం రాజులదే అనుకోవడానికి వీల్లేదు. శిల్పుల వైభవం లేదా? చెక్కిన శిల్పి ఏ కులం వాడు? వాళ్ళందరూ కూడా బహుజనులే. శిల్పులందరూ కూడా వాళ్ళ కళా నైపుణ్యానికి మచ్చుతునుకలు, వాళ్ళ ఆర్కిటెక్ట్కి ఉండేటువంటి ఆ జ్ఞానానికి మెచ్చుతునుకలు. అవన్నీ కూడా కేవలం రాజు అని చూడాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని నిర్మించిన కూలీలు ఉన్నారు, చెక్కిన శిల్పులు ఉన్నారు. వాళ్ళ గొప్పతనాన్ని గుర్తుగా కూడా మనం వాటిని చూడొచ్చు. ఒక ప్రశ్న ఏదైతే ఉంటే గతంలో 2014 ముందు కూడా ఒక తెలంగాణ తల్లి రూపం ఉండే, దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఆ రూపాన్ని చేంజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అయితే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ మారుస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏం సందేశం ఇస్తారు? 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమంలోనే వచ్చింది తల్లి. ఉద్యమ కాలంలో ముఖ్యంగా 2006, 2007 ప్రాంతంలో ఈ తల్లి రూపం ప్రచారంలోకి వచ్చింది. 2006 ఇంకంతకు ముందే ఈ తల్లి రూపం ప్రచారంలోకి వచ్చింది. అంటే ముందు చిత్రపటాలుగా వచ్చింది, తర్వాత విగ్రహం పెట్టినారు. 2007లో విగ్రహం పెట్టినారు కనుక ఉద్యమంలో వచ్చింది. అయితే అది కొంచెం చర్చ జరిగింది. ముందు చారి గారు గీశారు, మన నిర్మల్కి చెందిన చారి. ఆ గీసిన దాంట్లో బతుకమ్మ పెడితే బాగుంటుందని బతుకమ్మ పెట్టినారు. ఆ తర్వాత దేవతా రూపం ఇస్తే బాగుంటుందని దేవతా రూపం ఇచ్చినారు. ఇక ఆ దేవతా రూపంగా స్థిరపడిన తల్లినే ఉద్యమాలు అందరూ పెట్టుకున్నారు. ఎన్ని కటౌట్లు పెట్టుకున్నారు, ఎన్ని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. మా కోదండరామ్ గారితో కలిసి నేను అనేక సభలు పార్టిసిపేట్ చేశాను. వాటి అన్నింటిలో తెలంగాణ తల్లి బొమ్మ ఇప్పుడున్న తల్లిదే పెట్టుకున్నాం. అనేక విగ్రహావిష్కరణలకు పోయినాం. నేను కోదండరామ్ గారు పోయినాం. అన్ని కేసీఆర్ టీఆర్ఎస్ చేసినాయి అనుకోవడానికి వీల్లేదు. అందరు ప్రజలు పెట్టుకున్నారు. అమరవీరుల స్తూపాలు కట్టుకున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారు. ఇప్పుడు వచ్చి అది కాదు, ఆ తల్లి ఉద్యమంలో పుట్టింది, ఈ తల్లి ఉడుకుమొత్తనంలోంచి పుట్టింది, కుతర్కంలోంచి పుట్టింది, ఒక పక్క వాళ్ళ మీద అంటే కేసీఆర్ మీద ఉండే కసి పగలోంచి పుట్టింది తప్ప ఒక ప్రజల అవసరంగా పుట్టుకొచ్చినటువంటి కాదు. ఫైనల్గా ఈ కాంగ్రెస్ ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంది? మీరేం చెప్తారు? ఏడాది పాలన ఎడతెగని వంచన, ఏమీ లేదండి. తిట్లు శాపనార్థాలు ఇవి తప్ప జరిగింది ఒరిగింది ఏమీ లేదు ప్రజలకి. ఆయన ఏదో చాలా ఘనంగా అన్నాడు రుణమాఫీ. ఎంతమందికి అయిందని? రుణం ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల రుణం ఎంతమందికి ఉందో వాళ్ళందరికీ రుణమాఫీ అయితే మీరు రుణమాఫీ అయిందని చెప్పండి. సగం చేసి అయిందంటే ఎట్లా? అది అంతంత మాత్రమే. తర్వాత హైడ్రా మూసీ పేరిట జరిగిన విధ్వంసం, లగచర్ల మీద జరిగినటువంటి హింస, ఇవి తప్ప ఏం జరిగింది చెప్పండి? అసలు ఏం ఒరిగింది చెప్పండి ప్రజలకి? ఏమి పెద్ద ఆర్టీసీ కూడా దెబ్బతింటున్నది. ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టారు, మంచిదే, కానీ బస్సులు పెంచాలి కదా, దాన్ని స్ట్రెంథెన్ చేయాలి కదా ఆర్టీసీని. అదేం జరగడం లేదు. ఆర్టీసీ పునరిల్లేటువంటి పరిస్థితి వస్తున్నది. ఏం సంక్షేమమే లేదు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న దాఖలా లేదు. ఎప్పుడు పెన్షన్లు పెంచుతారు చెప్పమనండి. ఆయన ఏం దాని గురించి స్పష్టత లేదు. నాకు తెలిసి రైతు బంధు పథకం జీవం కూడా తీసేస్తాడు ఆయన ఖచ్చితంగా. దాన్ని సారం తీసేసి పిప్పి చేసి ఉన్నదంటే ఉన్నది అనిపిస్తాడు. థ్యాంక్ యూ. రైట్.